తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకు అద్భుతమైనటువంటి కాలంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఈ వారంలో కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి తులారాశి వారు ఇంతవరకు మీ బ్రదర్స్ కోర్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ప్రాపర్టీ సివిల్ కేసెస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మీ వంతు వస్తుంది. సో మీరు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధన ఆదాయం మీకు కలగడం, పిల్లల వల్ల మీరు చాలా సంతోషాన్ని కలగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ మేము చాలామందికి అప్పులు ఇచ్చామండి, అప్పులు మాకు తిరిగి రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ అప్పులు మళ్ళీ మీ దగ్గరికి అప్పులు తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి పిల్లలు అంతా కూడా వాళ్ళ నుంచి సంతోషము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీకు సంతానం లేదండి అని తులారాశి వారు ఇంతవరకు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క పిల్లలు నుంచి మనవాళ్ళ నుంచి సంతోషం, వాళ్ళ అల్లరిని చూసి మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకుంటేనే అట్ ద సేమ్ టైం యూ విల్ ఎంజాయ్ ద చైల్డిష్ బిహేవియర్ అనమాట. వాళ్ళ యొక్క చైల్డిష్ బిహేవియర్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా శత్రువులు మీకు మిత్రులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ కొంతమందికి ఉంటాయన్నమాట. గతంలో అంటే పర్సనల్ హోరోస్కోప్ని చూడాలా, మామూలుగా ఇన్ జనరల్ చెప్తాం మనం ఈ రాశి ఫలాల్లో చెప్పినప్పుడు. అటువంటి వాళ్ళు అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేసుకోవడం, తాగుడిని, కైనీలు నవ్వడము, ఇలాగే ఈ యొక్క మందు తాగడము, ఇలాంటివన్నీ కూడా వదిలేసి మీరు చక్కటి ఆరోగ్యం అనేటటువంటిది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మీకు ఆరోగ్యం పరంగా. సో ఈ రకంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు అనుకున్నట్లు సాధించేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మీకు. కాబట్టి ఈ తులారాశి వారికి గతంలో మీకు అప్పు ఇవ్వాల్సినటువంటి అప్పు ఇచ్చినటువంటి వాళ్ళ అప్పులను మీరు తీర్చగలుగుతారు. అండ్ ఈ యొక్క శత్రు పీడ అనేటటువంటిది కూడా మీకు పోవడం జరుగుతుంది. అయితే మీకు పిల్లల నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ బాధ పిల్లల నుంచి అనుకోకుండా. సో పిల్లల ఆరోగ్యంగా అవనియండి, ఆరోగ్యరీత్యా అవనియండి, లేకపోతే పిల్లల యొక్క అల్లరి అవనియండి, లేకపోతే పిల్లల యొక్క పెళ్ళికి సంబంధించి మా పిల్లలకు పెళ్ళి అవ్వడం లేదండి అని, ఇలాంటి రకాలైనటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మొండితనము అనేటటువంటిది మీకు బాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే హిట్లర్ అయిపోతారు మీరంతా కూడా. మీకు ఏది కావాలనుకుంటే మీరు ఏది చెప్తే అది యువతర ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ చెయ్యాలి అనేటటువంటి మొండి ధోరణి మీకు ఎక్కువగా ఉంటుంది. సో విల్ బికమ్ మొండి వాళ్ళు అనమాట. సో ఇటువంటి రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి గాను కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది వైదిక సాంప్రదాయం ప్రకారం. సో ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క నామ జపాన్ని చేసుకోవాలి మీరు, మంత్ర జపాన్ని. అలాగే కుంకుమార్చనతో మీరు అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం ద్వారా, మరియు అర్చన చేసుకోవడం, నామజపం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. శుభమస్తు.